బ్రేకింగ్ న్యూస్ మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. 25,000 రూపాయల వ్యక్తిగత బాండ్, ఇతర షూరిటీలు సమర్పించాలంటూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ప్రతి బుధవారం పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని, రోహిత్ రెడ్డికి సంబంధించిన పాస్పోర్ట్ కోర్టులో డిపాజిట్ చేయాలని ఆదేశించారు జడ్జి. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సుమారు నెల రోజుల పాటు చంచలగూడ జైలు రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవించారు పైలట్ రోహిత్ రెడ్డి. రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ షోకాస్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో డ్రగ్స్ వ్యవహారంపై సమాధానం ఇవ్వకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి వస్తుందంటూ హెచ్చరించింది. అయితే ఆ సమయంలో జైల్లో ఉండడంతో పార్టీ ఇచ్చిన షోకాస్ నోటీసులపై రోహిత్ రెడ్డి స్పందించలేదు. దీంతో పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుందంటూ చర్చ జరుగుతోంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుగా ఉన్న ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ప్రస్తుతం మొయినాబాద్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుందనే చెప్పాలి. ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి అయితే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇవాళ రోహిత్ రెడ్డి కూడా విడుదలైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా రోహిత్ రెడ్డి విడుదలైన తర్వాత అసలు ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ఆ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ఈ కేసుకు సంబంధించి తీసుకున్నట్లయితే ముఖ్యంగా రోహిత్ రెడ్డి యొక్క కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని తెలిసిన తర్వాత భారత రాష్ట్ర సమితి అధికార ప్రతినిధికి సంబంధించిన వ్యక్తి, లీగల్ సెల్కు సంబంధించిన వ్యక్తి సోమ భరత్ రోహిత్ రెడ్డికి ఒక షోకాజ్ నోటీసులు కూడా అందించారు. అయితే కేసీఆర్ నేతృత్వంలోని అంటే కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ షోకాజ్ రోహిత్ రెడ్డి స్పందించకపోవడము, అయితే ఆ షోకాజ్ నోటీసుల్లో వారం రోజుల లోపు గనక మీరు తగినటువంటి సమాధానం ఇవ్వకపోతే, తగినటువంటి క్లారిటీ ఇవ్వకపోతే, ఎలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా పైలట్ రోహిత్ రెడ్డిని పార్టీ నుంచి తొలగించబడుతోంది. అంటే క్రమశిక్షణ చర్యలు అయితే తీసుకోబడతాయి అంటూ కూడా ఆ యొక్క షోకాజ్ నోటీసులో పేర్కొనడం కూడా జరిగింది. కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇటు పైలట్ రోహిత్ రెడ్డి కానీ లేకపోతే ఆయన లీగల్ టీం కానీ పార్టీకి సంబంధించి ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అయితే ఎక్కడ వివరణ ఇవ్వలేదు, కనీసం రిప్లై కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా రిమాండ్ ఖైదీగా చంచల్గూడ జైల్లో రోహిత్ రెడ్డి ఉన్నారు కాబట్టి సుమారుగా 45 రోజులు అంటే 6 వారాల పాటు కూడా ఇటు రోహిత్ రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అయితే ఈ యొక్క ఎప్పుడు కూడా ఈ షోకాజ్ నోటీస్కి సంబంధించి ప్రస్తావన రోహిత్ రెడ్డి తీసుకురాలేదు, కనీసం వాళ్ళ లీగల్ టీం కూడా తీసుకురాలేదు. అయితే ఖచ్చితంగా షోకాజ్ నోటీసులకు సంబంధించి స్పందన లేదు కాబట్టి మరి పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతా ఉంది, అండ్ ముఖ్యంగా రోహిత్ రెడ్డికి సంబంధించి రోహిత్ రెడ్డి పైన చర్యలు తీసుకుంటారా లేకపోతే పార్టీ నుంచి వైదొలగమంటారా అనేది కూడా కొంత పార్టీ నేతల్లో అయితే చర్చ అయితే కొనసాగుతూ ఉంది. ఎందుకంటే డ్రగ్స్ లాంటి సున్నితమైనటువంటి అంశం ఉంది కాబట్టి పార్టీకి డ్యామేజ్ కంట్రోల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇటు పైలట్ రోహిత్ రెడ్డిని కూడా పార్టీ నుంచి తప్పించాలని చెప్పేసి కూడా కొంత అధినాయకత్వం ఆలోచిస్తున్నట్టు కూడా సమాచారం అయితే ఉంటా ఉంది. దీనికి సంబంధించి కూడా గతం నుంచే పైలట్ రోహిత్ రెడ్డిని అధికారిక ఏవైతే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో పార్టీకి సంబంధించి వాటిల్లో పాల్గొనకుండా కూడా ఆంక్షలు అయితే విధించింది. సో మరి ఈ ఆంక్షలన్నిటివి ఎత్తివేస్తారా లేకపోతే షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్నటువంటి విధంగానే పార్టీ నుంచి వైదొలగమని చెప్తారా అనేది కూడా కొంత ఆసక్తికరంగా అయితే మారింది ప్రస్తుతం. ముఖ్యంగా పైలట్ రోహిత్ రెడ్డి ఒకవేళ బీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్తే కనుక ఇప్పుడున్నటువంటి ప్రధాన పార్టీలు అటు కాంగ్రెస్ కావచ్చు లేకపోతే బీజేపీ కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా ఆయన్ని పార్టీలో చేర్చుకునేందుకైతే కొంత విముఖత చూపేటువంటి అవకాశం కనిపిస్తుంది, లేదా స్వతంత్రంగా కూడా మళ్ళీ పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ అంటే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఖచ్చితంగా రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగాలి అంటే కనుక ఖచ్చితంగా అతని పైన పడినటువంటి ఈ మచ్చ ఏదైతే ఉందో, ఈ కేసు ఏదైతే ఉందో, ఈ కేసుకు సంబంధించి కూడా ఆయన నిర్దోషిగా నిరూపించబడాలి. అలాగే పార్టీకి సంబంధించినటువంటి అధినాయకత్వం దృష్టిలో మళ్ళీ నమ్మకాన్ని తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటేనే పైలట్ రోహిత్ రెడ్డి ఖచ్చితంగా బీఆర్ఎస్లో కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ యొక్క డ్రగ్స్ కేసుకు సంబంధించి అత్యంత సున్నితమైనటువంటి అంశం కాబట్టి, ఎందుకంటే గతం నుంచి కూడా బీఆర్ఎస్ డ్రగ్స్కి దూరంగా ఉండాలంటూ కూడా అనేక మార్లు క్యాంపెయిన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈవెన్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు లేకపోతే మాజీ ముఖ్యమంత్రి మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, సో అనేక మార్లు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ తమ పార్టీ నేతలే ఇలాంటి
కేసులో ఇరుక్కోవడం ఏంటి అని చెప్పేసి అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు మరి పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశము కొంత కీలకంగా మారింది. అయితే ఇటు పైలట్ రోహిత్ రెడ్డి ఇప్పుడు పార్టీలో కొనసాగుతారా లేకపోతే పార్టీ నుంచి తప్పిస్తారా అనేది మాత్రం కొంత ప్రశ్నార్థకంగా అయితే మారిందనే చెప్పాలి. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ విజయ్.